హాయ్ బ్రో. హాయ్ చెప్పండి. నెక్స్ట్ ఏపీలో సీఎం ఎవరు? యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి వస్తే మళ్ళీ అంటే రాబోయే తరం చూసుకుంటున్నాను. మీరు పిల్లలకి ఇప్పుడు ఎంతో మంచిగా స్కూల్స్ కానీ ప్రతి ఒక్కటికి వాళ్ళ పిల్లలకి ఎంతో అంటే మనం చూసుకుంటే స్కూల్స్ డెవలప్ చేస్తున్నాడు ప్రతి అంటే రాబోయే భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాడు. కాబట్టి అంటే మనం అలాంటి వ్యక్తిని మళ్ళీ కొంచెం ఎంకరేజ్ చేస్తే అంటే ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తే అనుకోవచ్చు, ఎందుకంటే ఫ్యాన్ బేస్గా చేయొచ్చు పవన్ కళ్యాణ్ కూడా. కానీ పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే నేను ఒకవేళ ఎలక్షన్స్ మేము గెలిపిస్తే ఇది చేస్తాను, ప్రజలకు ఏదైనా ఒక రాబోయే తరం ఒక భవిష్యత్తు ఇస్తానని చెప్పకుండా ఏదో ప్రతి మీటింగ్లో వాళ్ళని వీళ్ళు తిట్టుకుంటా వాళ్ళు తిట్టుకుంటా ఇదే ఉందండి. కానీ జగన్మోహన్ రెడ్డి ఏంటంటే పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాడు. అందుకని మెయిన్ పాయింట్ ఏంటంటే నేను దాని పరంగా చెప్పాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి వస్తే, ఎందుకంటే మాది కడప నేను చెప్పట్లేదు, నా ఫీలింగ్ అది. అంటే మళ్ళీ జగనే వస్తే ఈ పథకాలే ఉంటాయి కానీ అభివృద్ధి లేదని చాలా మంది అంటున్నారు. అభివృద్ధి ఎక్కడ లేదండి. అదే యాక్చువల్గా రాజధానిలో లేదు, రోడ్లా అండి. మా ఇంటి దగ్గర రెండే మాది మారుమూల గ్రామము. మా ఇంటి దగ్గర రెండే మా ఊరు మా పెదనాన్న ఇల్లు. మా ఇంటి దగ్గర కూడా రోడ్డు పడిందండి, సిమెంట్ రోడ్డు. ఇంకా అభివృద్ధి ఎక్కడ లేదండి. మీరు చూసుకోండి, మా ఇంటి దగ్గర మా 5 కిలోమీటర్స్ దగ్గరలోనే 300 ఎకరాల్లో సెంచరీ ఫ్యాక్టరీ పడింది. అసలు నేను అనుకోలేదు, అసలు నా కళ్ళ కూడా అనుకోలేదు మా ఇంటి దగ్గర ఇంత పెద్ద సెంచరీ ప్రైవేట్ ఫ్యాక్టరీ వస్తుందని. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చింది. చెప్పండి. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తున్నారు కదా అంటే ఇస్తున్నారు అండి. అంటే అది ఇప్పుడు యాక్చువల్గా 2 years చూస్తున్నారు మీరు, కరోనాలో గడిచిపోయింది. 2 years తర్వాత కరోనా ఉండిపోయింది. ఇంకా మీరు మిగిలింది అంత అండి 3 years అండి. జగన్మోహన్ రెడ్డి దాన్ని బట్టి మనం ఇప్పుడు ఏంటంటే ఆ కరోనాని బేస్ చేసుకోవాలి, అన్నీ చూసుకోవాలి కదండి. ఒక గవర్నమెంట్ అంటే ప్రతి ఒక్కటి చేసుకోవాలి కదండి. అట్లా నిదానంగా స్టెప్ బై స్టెప్ చేసుకుంటారు. అందుకే పిల్లల్ని కాన్సన్ట్రేషన్ చేసి ఇప్పుడు భవిష్యత్తుని పిల్లలకి వాళ్ళకి మంచి ఒక ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తే రాబోయే భవిష్యత్తులో వాళ్ళే ఒక మన అంటే ఫారెన్కి పంపించిన పిల్లలు వాళ్ళకి మన ఏపీ కొంచెం వాళ్ళే మంచి మంచి కంపెనీస్ తీసుకొచ్చారు. అట్లా స్కూల్ మీద ఫోకస్ చేసి ఇప్పుడు స్కూల్స్ని ప్రతి ఒక్కదాన్ని అంటే గ్రామ సచివాలయం కానీ ప్రతి ఒక్కటి డెవలప్ చేస్తున్నాడు. అలా జాబ్ కావాలంటే బాబు రావాలంటే విన్నారు కదా, అది ఎప్పటి నుంచి నేను 2014 నుంచి ఉంటూనే ఉన్నానండి. కానీ జాబ్ అది ఎక్కడ వస్తున్నాయండి. నమ్మకం ఉంటే సరిపోదండి, చేసి చూపించాలి కదండి. నమ్మకం నేను కూడా చెప్తానండి, నమ్మకం ఉంటే సరిపోదండి, చేసి చూపిస్తే మనకు అది జరిగితే అప్పుడు మనం చెప్పగలం. అదే బ్రో, జగన్ ప్రభుత్వంలో మద్యపాన నిషేధం అన్నారు, అది ఇంతవరకు కాలేదు. మద్యపాన నిషేధం గురించి అంటే చెప్పాలంటే యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి అంటే ఒక ప్లాన్ ప్రకారం వెళ్ళాడు. అంటే ఎట్లా అంటే ఇప్పుడు సపోజ్ ఒక ఫ్యామిలీలో ఒక 500 సంపాదిస్తున్నాడు ఒక కూలి వ్యక్తి. అతను ఏంటంటే ఆ కూలి వ్యక్తి ఏంటంటే 500ని దాంట్లో 400 తాగుడికే సరిపోతున్నాడు. అదే ఒక బాటిల్ని దాన్ని పరిమితం చేస్తే అప్పుడు ఏంటంటే తాగడం తగ్గిస్తాడు. అట్లా కాస్ట్ పెంచితే అట్లా చేయాలని ట్రై చేశాడు. కానీ అది కొంచెం ఎందుకంటే మద్యపానం ఆబ్వియస్లీ అది నిషేధం జరగదండి. ఎందుకంటే అది ఆపితే ఎవరు బతకలేరు సొసైటీలో. చెప్పారండి. చెప్పిన దాన్ని బట్టి అన్ని చెప్పినట్టే చేయాలంటే ఆ దేవుడికి కూడా సాధ్యం కాదు కదండి. అందంగా మనం కూడా చెప్పి నేను కూడా అవ్వాలనుకున్నాను, కానీ అవ్వలేదు కదండి. ఇప్పుడు ఆయన చెప్తే ఏదైనా జరిగింది కదా బ్రో, సీఎంఏ ఆయన కదా, మరి ఆయన మనిషే కదండి. సీఎంఏ కాదని చెప్పట్లేదు, కానీ మనిషే కదండి అతను కూడా. అదే చెప్తుంది, చెప్పారు కదా. చెప్పారండి, తను ఒక స్టెప్ బై నుంచి చేసుకుంటూ వెళ్తున్నాడు. దాన్ని అన్నీ అవ్వాలంటే అవ్వవు కదండి. ప్రతి ఒక్కటి మనము 2014లో రుణమాఫీ అనే ఒక అబద్ధం నేను చెప్తే అప్పుడే నేను సీఎం అయి ఉండేవాడిని, నేను అబద్ధం ఆడి జనాల దగ్గర ఓట్లు తీసుకోను, నాకు ఇష్టం లేదు సో అని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. అవును, చెప్పారు. అబద్ధం ఆడుంటే నేను సీఎం ఆ రోజు. అవును, ఖచ్చితంగా. మరి ఇప్పుడు అబద్ధాలు ఆడే కదా. ఏం అబద్ధాలు ఆడారు చెప్పండి. ఇప్పుడు మీరు అన్నారు కదా, ఏమని ఇప్పుడు చేయలేరు మనిషినే బ్రో. అబద్ధాన అంటే యాక్చువల్లీ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఒక వే ఆఫ్ మైండ్తో వెళ్తున్నాడండి. దానికి మనం ఏంటంటే ప్రతి ఒక్కరు దాన్ని సపోర్ట్ చేయాలి. కానీ ఇక్కడ ప్రతి ఒక్కరు ఏంటంటే మిగతా పార్టీ వాళ్ళు ఏంటంటే అతను విమర్శిస్తున్నారు, అంటే చేయనీయకుండా చేస్తున్నారు. అట్లా దానివల్ల ఏంటంటే కొన్ని చేయకుండా వెళ్ళిపోతున్నాయి. దాన్ని మనం ఏంటంటే అది అలాంటివి పట్టించుకోకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే చేసిన ఎక్కడ పెడుతున్నానండి తాకట్టు, ఎక్కడ పెట్టానండి తాకట్టు? మీ తాకట్టు ఏం పెట్టారు చెప్పండి, తాకట్టు పెట్టారు చెప్పండి. ఇప్పుడు యాక్చువల్గా చూడండి, తెలంగాణ విడిపోయిందండి. మన తెలుగు రాష్ట్రం నుంచి తెలంగాణ విడిపోయినప్పుడు ఏంటంటే ఇప్పుడు మెయిన్ హైదరాబాదే, అంటే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మనకు వచ్చి హైదరాబాదే. అలాంటి ఒక మంచి హైదరాబాద్ని మనం కోల్పోయాము. అప్పుడు మనకి ఇప్పుడు ఏపీకి ఏం ఇన్కమ్ అనేది లేదు. తాకట్టు పెట్టారంటే దానికి ఏదైనా రీసోర్స్ చేయడానికి ఉంటుంది, ఎక్కడో ఉంటుంది కదండి. 175 అంటే అన్ని చెప్పలేమండి. కానీ జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే నాకు బలంగా అనిపిస్తుంది. అది ఎవరైనా అనుకున్నా కానీ ఇన్ని చెప్పినా కానీ ఇన్ని మాటలు చెప్పినా కానీ ఫైనల్గా మనం ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత మాట్లాడితే బాగుంటుంది. నేనైతే అండి ఫైనల్గా అంటే 100 above రావచ్చు అండి.